పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. బ్రేకింగ్ న్యూస్. పెహల్గాం దాడి తర్వాత ఇండియా పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పటికే ఆ పరిసర ప్రాంతాల్లో సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులు కూడా కొనసాగుతున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇటు సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకున్నటువంటి భారత్ నిర్ణయం తర్వాత కౌంటర్గా పాకిస్తాన్లో సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసింది పాకిస్తాన్. దీంతో కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పడిచినట్టుగానే డైరెక్ట్గా కనిపిస్తుంది. దీంతో సరిహద్దుల్లో ఇప్పటి వరకు తుపాకులకు పని చెప్పనటువంటి ఆర్మీ అక్కడ తుపాకులతో రెచ్చిపోతున్నట్టుగా తెలుస్తుంది. బాంబుల తుపాకులతో తూటాలతో కాల్పులు కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది ఆ పాక్ ఆర్మీ. దానికి ధీటుగా ఇటు ఇండియన్ ఆర్మీ కూడా కౌంటర్గా బదులిస్తూ వారు చేస్తున్నటువంటి కాల్పులకు ఎదుర్కొంటూ రీకౌంటర్గా అటు కాల్పులు కూడా కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరొక వైపు ఒక BSF జవాన్ అక్కడ భారత్కి సంబంధించినటువంటి జవాన్ పాకిస్తాన్లోకి వెళ్ళి అక్కడ బందీగా పడ్డటువంటి అంశానికి సంబంధించి కూడా ఇరు ఆర్మీ అధికారులు కూడా చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. రైతులతో పాటు చెట్టు కింద నీడ కోసం అని వెళ్ళి అన్ఎక్స్పెక్టెడ్గా బార్డర్ దాటినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వారు బందీగా ఉంచారు. తనని విడుదల చేసేందుకు మరొక వైపు చర్చలు కొనసాగుతున్నాయి. ఇంకొక వైపు మాత్రం LOC వద్ద మాత్రం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే POKలో ఇప్పటికే ఉగ్రవాదులకు సంబంధించినటువంటి సంస్థలు అక్కడ పాగా వేసాయి, అడ్డా వేసాయి. 100 నుంచి 150 మంది ఉగ్రవాదులు ఏ క్షణాలైనా ఇండియాలోకి వచ్చి దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారనేటువంటి ఒక వార్త బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ యొక్క ఉగ్రవాదులతో పాటుగా పూర్తిగా వారి స్థావరాలను నేలమట్టం చేసేందుకు ఇటు భారత్ కూడా ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇండియన్ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది కూడా జమ్మూ కాశ్మీర్కి చేరుకుంటున్నారు. అక్కడ తాజా పరిస్థితులను కూడా పరిశీలించనున్నారు. అంతేకాకుండా కాశ్మీర్ లోయలో ఉన్నటువంటి ఆర్మీ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, వస్తున్నటువంటి ఉగ్రవాదుల నుంచి వచ్చేటువంటి థ్రెట్ కానీ అటు పాకిస్తాన్ ఆర్మీ కనుక బరితెగించి కాల్పులకు తెగబడి లోపలికి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తే వారిని ఎలా ఎదుర్కోవాలి, కౌంటర్గా ఏం చేయాలనే దానికి సంబంధించి కూడా పూర్తిగా అధికారులకు ఆర్మీ అధికారులకు అక్కడ ఉన్నటువంటి బెటాలియానికి సంబంధించినటువంటి అధికారులందరికీ కూడా ఉపేంద్ర ద్వివేది సూచనలు చేయనున్నారు. అంతేకాకుండా ఆర్మీ చీఫ్ ఈరోజు జమ్మూ కాశ్మీర్కి వెళ్తున్నటువంటి సందర్భంలో ఏం జరగబోతుంది, సరిహద్దుల్లో ఇప్పటికే ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అటు మిసైల్స్ కూడా రెడీగా రెండు దేశాలు రెడీ చేసుకుంటున్నటువంటి సందర్భంలో జలాంతర్గాములు కూడా భారత్ ఇప్పటికే సిద్ధం చేసి విక్రాంత్తో సహా జలాంతర్గాములు రెడీ చేసి యుద్ధానికి పూనుకుంటున్నటువంటి పరిస్థితులు రెండు దేశాల నుంచి కనిపిస్తున్నటువంటి సందర్భంలో యుద్ధం మొదలవుతే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనేటువంటి ఒక ఆసక్తి అయితే ఇప్పుడు కనబడుతుంది. ఏదేమైనా కూడా పెహల్గామాలు జరిగినటువంటి దాడి తర్వాత ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ఇలాంటి పైశాచిక దాడి చేసినటువంటి వారిని ఉపేక్షించకూడదు. దీనికి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసినటువంటి పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కూడా పూర్తి స్థాయిలో ఇరుకులో పెట్టేందుకు చర్యలు తీసుకోవాలి. అవసరమైతే గతంలో హమాస్ దాడుల తర్వాత ఇజ్రాయెల్ ఎలాంటి యాక్షన్ తీసుకుందో భారత్ కూడా అలాంటి యాక్షన్ తీసుకోవాలంటూ కూడా దానికి మేము కూడా పూర్తి మద్దతు ఇస్తామంటూ కూడా పలు దేశాలకు సంబంధించినటువంటి ప్రముఖులు ఇప్పటికే ప్రకటనలను కూడా వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రపంచ దేశాలు కూడా భారత్కి బాసటగా అండగా నిలుస్తున్నాయి. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా భారత ప్రభుత్వం మేము సపోర్ట్ చేస్తామంటూ కూడా చెప్తున్నటువంటి సందర్భంలో ఇక పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రమూకలను ఏరేసేందుకు ఎలాంటి సర్జికల్ స్ట్రైక్స్ చేయబోతుంది. ఒకవైపు దౌత్యపరమైనటువంటి అన్ని దారులను కూడా మూసివేస్తూ పాకిస్తాన్కి, మరొక వైపు సర్జికల్ స్ట్రైక్స్, ఫిజికల్ అటాక్స్కి సంబంధించినటువంటి ప్రణాళికలు కూడా రచిస్తున్నట్టు తెలుస్తుంది. నిన్న ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఒక సభలో మాట్లాడుతూ అదే చెప్పారు. ఏ మూలలో ఉన్న ప్రపంచంలో ఉన్నటువంటి ఏ మూలలో ఉన్న భారత్ ఇక వదిలిపెట్టదు, ఉగ్ర మూకలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించదు, వారి అంతం భరతం పడతాం, మట్టిలో కలిపేస్తామంటూ కఠిన స్వరంతో గర్జించినటువంటి సందర్భం చూసాం. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది ఈరోజు పాక్
అటు ఇండియా సరిహద్దుల్లో పాకిస్తాన్ ఇప్పటికే కవ్వింపు చర్యలకు పాల్పడుతూ మేకపోతు గాంభీర్యాలకు పాల్పడుతూ అక్కడ కాల్పులకు కూడా తెగబడుతున్నటువంటి సమాచారం వస్తున్నటువంటి నేపథ్యంలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పూర్తిగా తుంగలు తొక్కి ఇప్పుడు అక్కడ తుపాకులతో రెచ్చిపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పాక్ ఆర్మీకి బుద్ధి చెప్పేటువంటి ప్రయత్నం ఇటు ఇండియన్ ఆర్మీ కూడా చేయబోతుందనేటువంటి ఒక సమాచారం అందుతుంది. ఏదేమైనా కూడా ప్రస్తుతం ఎల్ఓసి దగ్గర పరిస్థితి అయితే కొంత ఆందోళనకరంగా ఉంది. పూర్తిగా అటువైపు ఇటువైపు ఎవ్వరి రాకపోకలు లేవు. ఎక్కడ అనుమానాస్పదమైనటువంటి స్థితిలో ఎవరైనా వ్యక్తి ఉంటే వెంటనే వారిని అదుపులోకి తీసుకునేటువంటి పరిస్థితి నెలకొంది. ఎల్ఓసి వద్ద తాజా పరిస్థితి అటు పాకిస్తాన్ కానీ ఇటు భారత్ ఆర్మీ కానీ నిశితంగా పరిశీలిస్తుంది. ఎవరు ఎలాంటి చర్యలకు పాల్పడ్డా కూడా కౌంటర్ ఇచ్చేందుకు, అంతేకాకుండా ఒకవేళ శృతిమించి గనక పాకిస్తాన్ ఆర్మీ గనక కవ్వింపులకు పాల్పడితే ఇక పూర్తి స్థాయిలోనే వారి అంతం చూసేందుకైతే సిద్ధమవుతున్నట్టుగా కనపడుతుంది. ఏదేమైనా కూడా ప్రస్తుతం ఇండియా పాక్ బార్డర్ వద్ద అయితే ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.